వచ్చాడో 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 వచ్చాడు యాడికి వచ్చాడు యాడికి రాలా ఆడే ఉండు మనమే వెళ్ళాలి. ఏంది భయ్యా అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. ఇక నాకు తిడదామన్నా రావట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తిట్టి అమ్మ ఇది అని చెప్పి నేను అన్నానుకో రేపు నా పరువే పోద్ది. అలా ఎన్నోసార్లు జరిగినటువంటి సిచ్యువేషన్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. ట్రైలర్ చూసుకోవడం అనుకుంటున్నా ఇది పోయినట్టే అని, బట్ బ్లాక్ బస్టర్ అయినాయి. నాకు ఇది 2 సార్లు ఎక్స్పీరియన్స్ అయింది. మొట్టమొదట సంక్రాంతికి వస్తున్నాం, 2024 సంక్రాంతికి వచ్చింది. ఆ ట్రైలర్ చూసి మీరు దొబ్బే సినిమానే. అటు చూసుకున్నట్లయితే గేమ్ చేంజర్ ఉంది, ఇటు చూసుకున్నట్లయితే డాకు మహారాజు ఉంది, అటు శంకర్ గారు, ఇటు చూసుకున్నట్లయితే మన బాలయ్య బాబు గారు బాబీ, వాళ్ళ ముందు అనిల్ రావిపూడి ఏమంతలే కొట్టుకొని వెళ్ళిపోతారు, డౌట్ లేదని అనుకుంటే అనూహ్యంగా గేమ్ చేంజర్ కన్నా డాకు మహారాజ్ కన్నా సంక్రాంతికి వస్తున్న పెద్ద హిట్ అయింది. నేనైతే ట్రైలర్లో చూసి ఖచ్చితంగా డాకు మహారాజ్ సంక్రాంతి విన్నర్ అనుకున్నా. బట్ ఫస్ట్ మన సంక్రాంతికి విన్నర్ సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి విన్నర్, ఆ తర్వాత డాకు మహారాజు, ఇంకా ఆ తర్వాత గేమ్ చేంజర్ గురించి అంత తక్కువ మాట్లాడడం అంత మంచిది. అప్పుడు బాగా ఎక్స్పీరియన్స్ అయింది. ట్రైలర్ చూసి సినిమాని జడ్జ్ చేయొద్దు అనేటటువంటి పిచ్చ క్లారిటీ వచ్చింది. సినిమా కూడా చూసిన మంచి ఎంజాయ్ చేసి సినిమా బాగుంది, థియేటర్లో బాగుంది, నీ అమ్మ గోల టీవీలో చూస్తేనే తలనొప్పి మీరు నన్ను తిట్టండి కొట్టండి నేనేమనుకోను. అనిల్ రావిపూడి సినిమాలు ఓన్లీ థియేటర్లోనే బాగుంటుంది. ఒకసారి మీరు టీవీలో టైంపాస్కి పెట్టుకొని చూడండి, చికాకు వస్తుంది. అమ్మ ఇంద్ర ఈ సోది అనిపిస్తుంది. 2x స్పీడ్లో చూసినా కానీ మీకు చికాకు పుట్టింది అనమాట. ఆ తర్వాత శంకర్ వరప్రసాద్ గారు అదే ట్రైలర్ చూసి పోయిందని అనుకున్నాయి. ఇంకా దొరికిపోతాలే ఈసారి మనోడు మామూలు దొరకడు, ఈసారి దొరుకుడికి నీ అమ్మ దోల తీరిపోద్ది. ఆ సంక్రాంతికి క్రింజ్ అనేటటువంటిది మనకు ఉండదులే. అబ్బా సాయిరామ్ థ్యాంక్ యూ గాడ్ అని చెప్పి మన శంకర్ వరప్రసాద్ మూవీ ట్రైలర్ చూసినప్పుడు అనుకున్నాను. కట్ చేస్తే ఏముంది మూవీ థియేటర్లో చూస్తున్నప్పుడు మర్చిపోయినా ఏదో 2-3 తలనొప్పి సినిమాలు చూసిన ఆ తలనొప్పిలోనే తలగొట్టుకుంటున్నా ఏంద్రా ఇదని. అప్పుడు శంకర వరప్రసాద్కి వెళ్ళిన ఏముంది మూవీ, నిజంగా ఏముంది, చాలా అంటే చాలా బాగుంది. మన బాస్ యొక్క రేంజ్ ఏందని చెప్పి చూపించారు. 400 కోట్లు 450 కోట్లు కొట్టింది. ఏమంటే మన చిరంజీవి గారు అనిల్కి కార్ గిఫ్ట్ ఇచ్చారు, తన కూతురే ప్రొడ్యూసర్, భయంకరమైనటువంటి డబ్బులు వచ్చేసేయాలండి. 2 సార్లు కూడా నేను ఇదైనా నేను ఎరిపప్పనైనా గట్టి మాట్లాడితే, ఎందుకంటే ట్రైలర్ చూసి ఆ క్రింజ్ చూసి ఇది బాధ్యత అంటే అవే హిట్ అయినాయి. అదేవిధంగా ఈసారి మళ్ళీ అల్లా వెంకటేష్ గారితోనే 3 సంవత్సరాలు వెంకటేష్ గారిని వదల్లా అనిల్ రావిపూడి. సంక్రాంతికి వస్తున్నప్పుడు వెంకటేష్ గారే, మన శంకర వరప్రసాద్లో కూడా వెంకటేష్ గారే. ఇప్పుడు చూసుకున్నట్లయితే మళ్ళీ అదే వెంకటేష్ గారు. ఈసారి ఆయనకి డెబ్యూ మూవీ ఇచ్చినటువంటి కళ్యాణ్ రామ్ గారితో ఈ సంక్రాంతికి అయితే దిగబోతుండ. సంక్రాంతికి ఎప్పుడు వస్తుండు బ్రో అని అంటే జనవరి 12వ తారీఖు. సినిమా పేరేంది బ్రో? జనవరి 12వ తారీఖు. సినిమా పేరు చెప్పు బ్రో, మెంటలా నీకు? జనవరి 12వ తారీఖు. సినిమా పేరేంద్ర అయ్యా? అదే జనవరి 12వ తారీఖు. అర్థమైందా? సినిమా పేరే జనవరి 12వ తారీఖు. బాబా ఇంకా అర్థమై ఉంటుంది మీకు. ఒకసారి రివిజన్ చేసుకున్నానంటే ఇది టైటిల్ ఓకేనా, క్లారిటీ వచ్చిందా? సినిమా పేరే జనవరి 12వ తారీఖు, బావా బామ్మర్తుల సౌజన్యం. ఏమన్నా ఉందా టైటిల్? ఏముంది నీ అమ్మ క్రింజ్, ఏం అల్లా పోతున్నా ఇప్పుడు ఏమన్నా అన్నా కానీ మనం ఎరిపాపులు అయితే. సో నాకైతే కొన్ని డౌట్స్ ఉన్నాయి అనమాట, వాటి గురించి డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఈ సినిమా జనవరి 12వ తారీఖు విడుదల, వార్నింగ్ పాస్ చేసినట్టుంది. మేము జనవరి 12వ తారీఖు విడుదల చేస్తున్నాం, అదే టైటిల్ పెడుతున్నాం, మీ దమ్ముంటే రాండ్రా అని చెప్పి. ఇప్పుడు వచ్చేటటువంటి సినిమాలకి అమరాల ఏటిగట్టు సాయితరం తేజ్ది, అది కూడా ఆ తారీఖునే ఉందనుకుంటా. సో వీళ్ళకందరికీ వార్నింగ్ పాస్ చేసినట్టుంది, ఎవడొస్తాడో రాండ్రా అనేటటువంటి రేంజ్లో అయితే ఉందనమాట. ఇంకొకటి, ఒకవేళ జనవరి 12వ తారీఖు సినిమా రాకపోతే ఏం చేస్తారు బ్రో అని చెప్పి మీకు అనిపించవచ్చు. ఏముంది, జనవరి 12వ తారీఖు విడుదల కావట్లేదని పెడతాడు అంతే. ఇప్పుడు జనవరి 12వ తారీఖు విడుదల అవుతుంది. ఒకవేళ జనవరి 12వ తారీఖు విడుదల కాకపోతే జనవరి 12వ తారీఖు విడుదల కావట్లేదని పెడతాడు. ఇంకా అంతకుమించి ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏం లేదనమాట. మనం ఏయో టైటిల్ అనుకున్నా, ఈ టైటిల్ అయితే అంత గొప్పగా అయితే లేదు. క్రింజ్ అనిపించింది, నిజంగా క్రింజ్ అనిపించింది. ఆ అనౌన్స్మెంట్ కూడా క్రింజ్ అనిపించింది. నీ క్రింజ్ తగలయ్యా, నీ రొట్ట తగలయ్యా అనిపించింది. మళ్ళీ సచ్చినట్టు ఫ్యామిలీతో వెళ్ళాలా వెళ్ళి కూర్చోవాలా, సినిమా చూడాలి, ఇట్టి చేయాలా, ఇదే మన ఇదని చెప్పి గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. దొరకడం భయ్యా. నేను ఇప్పుడు ఎంత నెగిటివ్ చెప్పాలో చెప్పొచ్చు. టైటిల్ చాలా దరిద్రంగా ఉంది, మీ క్రింజ్ ఇంకా చాలా దరిద్రంగా ఉంది, మాకు అక్కర్లేదు, ఈ సినిమా ఫ్లాప్ అయింది అని చెప్పి చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఫ్లాప్ అయిద్దని చెప్తా రేపు సినిమా చూసి వచ్చి నేనే హిట్రా అంట. అలా ఉంటుంది మూవీ. ఎందుకంటే మనల్ని కూర్చోబెడతాడు అనిల్, మొత్తం థియేటర్లో చూస్తుంటే ఆ సినిమా మొత్తం మీద ఒక స్మైల్ అనేటటువంటిది మనం ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాం. మామూలుగా మెయింటైన్ చేయం, ఒక రేంజ్లో అయితే మెయింటైన్ చేస్తాం. కాబట్టి ఉంటుంది అనేటటువంటిది నాకు ఉన్నటువంటి గట్టి ఫీలింగ్. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ దీనికి పార్ట్ 2 తీయాలంటే ఏం తీస్తారు బ్రో అని చెప్పి మీకు అనిపించవచ్చు. జనవరి 13వ తారీఖు విడుదల. అర్థమైందా మీకు? ఇప్పుడు వచ్చేటటువంటి టైటిల్ జనవరి 12వ తారీఖు విడుదల. దీనికి పార్ట్ 2 తీయాలంటే
జనవరి 13వ తారీఖు విడుదల అని చెప్పి పెడతాడు. అక్కర్లేదు, మన అనిల్ రావిపూడి గారికి అసలు టైటిల్ కొదవలేదనమాట. దీనికి పార్ట్ 3 తీయాలంటే జనవరి 14వ తారీఖు విడుదల అని పెడతాడు. ఎన్ని పార్ట్లైనా తీసుకోవచ్చు. ఆ జనవరి సంక్రాంతి మొత్తం అయిందే కదా, మళ్ళీ అదేందుకు బ్రో అయిపోతుంది కదా బ్రో అంటే మళ్ళీ జనవరి 10వ తారీఖు విడుదల అని చెప్పి పెడతాడు. లేకుంటే జనవరి 13వ తారీఖు మళ్ళీ వస్తున్నాం అనేటటువంటి టైటిల్ పెడతాడు. ఈ మామూలు టైటిల్ కాదు, ఎవరు గెస్ కూడా చేయలేరు, ఎవరు ఎక్స్పర్ట్ కూడా చేయలేరు. నాకు తెలిసి మళ్ళీ వస్తున్నాం సంక్రాంతికి దోశ కొత్తన్నాం, సంక్రాంతికి ఎగరేసి కొడతాం, సంక్రాంతికి దున్నేస్తున్నాం అని చెప్పి టైటిల్ పెడతానని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశా. అవేమీ కాకుండా జనవరి 12వ తారీఖు విడుదల బావా బామ్మర్దుల సౌజన్యం అనేటటువంటి టైటిల్ పెట్టారు. నాకైతే కొన్ని విషయాలు అర్థమైనాయి. ఫస్ట్ ఏంటంటే వార్నింగ్, మీరు ఆ తారీఖు రామాకండి, మళ్ళీ ఆ తర్వాత వచ్చి ఈ క్రింజ్ సినిమాని చూస్తారు, మంచి సినిమాని చుట్టలేదు. ఇప్పుడు సంబరాల ఏటుగట్టు అనేటటువంటిది చాలా మంచి సినిమా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అదంతా కూడా మన విరూపాక్ష రేంజ్లో ఉంటుంది. మన సాయి తరంతే చూసుకున్నట్లయితే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేసిండు. లైక్ ఇండిపెండెన్స్ డే యొక్క ఇవి కూడా ఉంటాయి, చాలా గొప్ప సినిమా అని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు, వాళ్ళైతే చెప్పుకొచ్చారు అనమాట. కానీ మీరు చూడండి, అదే రోజు ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆ సినిమా రిలీజ్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా మన ఈ సంబరాల ఏటుగట్టును అసలు ఊరు ఎవడూ పోడు, మొత్తం కూడా జనవరి 12వ తారీఖు విడుదల బావా బామ్మర్దుల సౌజన్యం సినిమాకే వెళ్తారు. ఆ తర్వాత ఓటీటీకి వచ్చిందనుకో సంబరాల ఏటిగట్టు, ఏమనుకుంటారో తెలుసా, అరే అసలు మంచి సినిమా రా అది, దానికోసం దీన్ని గుడిపించారా మీరు అని చెప్పి అలా ఫీల్ అవుతారు. ఇదే జరిగిద్ది. సో అలా జరగొద్దు. మీరు ఎవడైనా వచ్చేది ఉంటే రామాకండి, అసలు అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీరు వచ్చిన తర్వాత మాది రొట్ట సినిమా, మీ ఆ సినిమా హిట్ అయింది, మీది గొప్ప సినిమా, మీది మైండ్ గేమ్ సినిమా, మీది మైథాలజీ సినిమా, మీది సైంటిఫిక్ సినిమా, మీది ఫ్లాప్ అయింది అని చెప్పి మా మీద పడి ఏడవద్దు అనేటటువంటి వార్నింగ్ని అయితే అనిల్ రావిపూడి ఈ సినిమా టైటిల్ ద్వారా తానైతే చెప్పిండు. సో మళ్ళీ చెప్తున్నాను, ఎవరు కూడా అప్పుడు డేర్ చేయమాకండి. మన అనిల్ రావిపూడి 12వ తారీఖు వస్తానంటే మీరు మన అంతకుముందు 10వ తారీఖు రిలీజ్ చేయండి, లేదా 7వ తారీఖు రిలీజ్ చేయండి. గ్యాప్లో టాక్ అందుకుంటుంది, మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి. మళ్ళీ మేము కూడా 12వ తారీఖే వస్తామని చెప్పి 12వ తారీఖు వచ్చారనుకో మీరే బాధపడతారు అనేటటువంటిది అనిల్ రావిపూడి చెప్తుంటూ నేను కూడా చెప్తున్నా, హిట్ అయింది భయ్యా, ఖచ్చితంగా హిట్ అయింది, అసలు దొరకడు. మీరు చూడండి, ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళ దమ్మంటే ఏందో చూపిస్తారు. నాకు ఇంకా గుర్తుంది, ఏం సినిమా, డాకు మహారాజు ఆదిత్య థియేటర్లో వేశారు, మార్నింగ్ మ్యాట్ని అందులో వేశారు. సంక్రాంతికి వస్తున్నాం అనేటటువంటిది వినోదాలు ఆడుతుంది, అండ్ ఆల్సో శ్రీనివాస థియేటర్లో కూడా ఆడుతుంది. అక్కడ టికెట్లు అయిపోతే దానికోసం డాకు మహారాజు 2 షోలు ఆపి వాటి ప్లేస్లో సంక్రాంతికి వస్తున్నాం వేశారు. మేము డాకు మహారాజు చూసి బయటకు వస్తున్నప్పుడు ఎవరు లేరు, లైక్ మాతో పాటు చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు క్యాలిక్యులేషన్లో లెక్క పెడితే. కానీ బయట పిచ్చ క్యూ ఉంది. ఇదేందన్నా మార్నింగ్ షో ఫుల్ కాలేదు, మ్యాట్ని ఫుల్ కాలేదు, ఫస్ట్ షో అనగానే ఇలా ఎగబడుతున్నారు. ఏంటంటే ఫస్ట్ షో చూసుకున్నట్లయితే మన సంక్రాంతికి వస్తున్న సినిమా తమ్ముడు అన్నారు. దెమ్మ తిరిగింది నాకు. మొత్తం ఫ్యామిలీ ఆడియన్సే, ఎవరు కూడా యూత్ రారు, ఎవరు కూడా లవర్తో రాడనమాట. ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళ యొక్క దమ్మేంటి అనేటటువంటిది ఖచ్చితంగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అది అనిల్ రావిపూడి మార్కు మళ్ళీ కనపడితే మళ్ళీ హిట్ అయితే ఇది ఒక 300-400 కోట్లు కొట్టింది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకోటి సినిమా స్టోరీ లైన్ ఏంది, మన జనవరి 12వ తారీఖు వస్తున్నాం అని అంటే వాళ్ళ టైటిల్ ఎందుకు పెట్టారంటే వాళ్ళు బెదిరిడాని పెట్టారని చెప్పి నేను ముందే చెప్తా. బావా బామ్మర్దుల సౌజన్యం, లైక్ మన వెంకటేష్ గారు చూసుకున్నట్లయితే బావా, మన కళ్యాణ్ రామ్ గారు చూసుకున్నట్లయితే బామ్మర్ది, వీళ్ళిద్దరి మధ్య జరిగేటటువంటి ప్యూర్ డ్రామానేమో అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదు. మన బావ చూసుకున్నట్లయితే ఆర్మీలో పనిచేస్తూ ఉంటాడు అనమాట. సో ఆ తర్వాత తన అక్క హీరోయిన్ అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. అండ్ మన వెంకటేష్ గారి చెల్లి ఎవరైతే ఉందో తను మన కృతి అని చెప్పి మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కృతిని చూసుకున్నట్లయితే కళ్యాణ్ రామ్ లవ్ చేస్తాడు, లేదా వాళ్ళిద్దరికి పెళ్లి జరిగిద్ది, తను వాళ్ళ అక్కని చేసుకుంటూ తిని వీళ్ళ చెల్లిని చేసుకుంటూ. సో వీళ్ళ నలుగురు మధ్య జరిగేటటువంటి ఒక ఎమోషనల్ డ్రామా లాగా అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎమోషన్ ఖచ్చితంగా ఉంటుంది అనిల్ రావిపూడి సినిమాలో, ఎమోషన్ అనేటటువంటిది పీక్ ఉంటుంది. ఇక ఆ తర్వాత నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేకపోతున్నాను భయ్యా, వారణాసి స్టోరీ ఏందో గెస్సే చెప్పగలను, డ్రాగన్ మూవీ స్టోరీ ఏందో గెస్సే చెప్పగలను. కానీ అనిల్ రావిపూడి తీసేటటువంటి ఈ జనవరి 12వ తారీఖు విడుదల బావా బామ్మర్దుల సౌజన్యం స్టోరీ అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి నా ఎక్స్పెక్టేషన్స్కి అందట్లేదు. అదే అనుకుంటున్నా, బావా బామ్మర్దులు వాళ్ళు ఎంత మంచిగా ఉన్నారు, వాళ్ళ మధ్య చూసుకున్నట్లయితే పుల్లలు పెట్టాలని చెప్పి ఎవరో చూస్తారు. చూసిన తర్వాత వాళ్ళిద్దరూ విడిపోతారు, మళ్ళీ ఆ తర్వాత ఎమోషనల్ ద్వారా కలుస్తారు అండ్ ఫుల్ ఫన్ జనరేట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. ఫస్ట్ ఏంటంటే ఫన్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తారు, ఏమాత్రం వల్గారిటీ లేకుండా నీట్గా మంచిగా నవ్వుకునేటటువంటి ఒక ఫన్ అయితే జనరేట్ చేస్తారు. ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఎమోషన్, బావా బామ్మర్దులు ఎంత బాగా ఉండాలి అనేటటువంటి ఒక మెసేజ్ ఇస్తారు అనమాట. ఇప్పుడు అన్నదమ్ములు సావు కోరతారు, బావా బామ్మర్దులు బతుకు కోరతారు అనేటటువంటి సామెత ఉంది. దాన్ని
మనకి ఈ సినిమాలో ప్రూవ్ చేసి చూపిస్తారు అని చెప్పి నేనైతే మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తాను. అంతే కదా, ఇప్పుడు ఫ్యామిలీ అంటే ఎవరు వస్తారు చెప్పండి? సంక్రాంతికి మీరు ఎవరింటికి వెళ్తారు? నేనైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తా, ఆబ్వియస్లీ బామ్మర్దిని కలుస్తాం. ఆ తర్వాత సో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా వెళ్ళినప్పుడు ఆ అక్కని బావ ఎలా చూసుకుంటాడు అనేటటువంటి ఒక పాయింట్ని, బామృదులు ఎలా ఉండాలి అనేటటువంటి పాయింట్ని, ఫ్యామిలీ ఎమోషన్ని, వీటన్నిటిని కలిపి మనం ముందు పెడతాం అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో దీని మీ కామెంట్ ఏంటి? మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పి కింద కామెంట్ చేయండి. మన ఈశ్వర్ సాయి సాంగ్లు గుర్తున్నాయి కదా, మనోడిదైతే ఒక వీడియో బయటకు వచ్చింది, దాని గురించి వీడియో చేసిన, అది కూడా చూసేయండి. ఐ బటన్లో అయితే నేను స్క్రీన్లో క్లిక్ చేసి ఉంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, వీడియోని తిరిగి షేర్ చేయండి. అని మాత్రం జై హింద్.